కడప కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత మేయర్ ఎన్నికల్లో కేవలం ఒక 40వ డివిజన్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమాదేవి గెలిచారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మొత్తం 9 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు తేలింది. అయితే మేయర్ సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు చేయడంతో ప్రభుత్వం ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. తర్వాత డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు మేయర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. లెక్కల ప్రకారం 9 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉంటే గత మేయర్ సురేష్ బాబు మినహాయిస్తే వైసీపీకి మొత్తం 40 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు అర్థమవుతుంది. వాస్తవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కడప మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించారు. అంటే నిబంధనల ప్రకారం ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్ పదవికి అర్హురాలు కాదు. కానీ కూటమి ప్రభుత్వం ఆమెనే పీఠం మీద కూర్చోబెట్టింది. దీంతో ఇప్పుడు వైసీపీకి చెందిన కార్పొరేటర్ల మధ్య లొల్లి మొదలైందట. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పట్టుబడుతున్నారట. ఈ రేసులో చాలా మంది ఉండడంతో వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు ప్రచారము జరుగుతుంది. ఇప్పటికే మేయర్ పదవి కోసం 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్, 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లి, 37వ డివిజన్ కార్పొరేటర్ వాణి, 7వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పాకా సురేష్కు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆశీస్సులున్నట్లుగా ప్రచారము జరుగుతోంది. మిగతా ముగ్గురికి మాజీ మేయర్ సురేష్ బాబు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒక్కరిని తప్పనిసరిగా మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలనే నిశ్చయంతో ఆయన ఉన్నారని కడపలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తన తొలగింపు మీద మాజీ మేయర్ సురేష్ బాబు కోర్టుకెళ్లారు. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు కడప నుంచి గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేత రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా వచ్చారు. అయితే ఆమెకు సీటు కేటాయించకపోవడంతో కడప రెడ్డమ్మ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. అప్పటి మేయర్ సురేష్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఆ తర్వాత సురేష్ బాబు మేయర్ పదవి పోయిందన్న టాక్ కూడా కడపలో వినిపిస్తుంది. అంతేకాదు బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ కోటప్పను మేయర్ పదవి మీద కూర్చోబెట్టేందుకు మాధవిరెడ్డి ప్లాన్ చేసినట్లుగా కూడా కడపలో జోరుగా ప్రచారము జరుగుతుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం వేసిన చిన్న ఎత్తుగడ ఇప్పుడు కడప వైసీపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.